దైవ మర్మములు. సహోదర భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబర్ 26. ఈరోజు వాక్య భాగము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. రోమ 8వ అధ్యాయము 26వ వచనం. సహాయము చేయు ఆత్మ ఏ విధముగా ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. పరిశుద్ధాత్మకు మనము లోబడినప్పుడు మనము ఎట్లు ప్రార్థించవలెనో పరిశుద్ధాత్మయే నేర్పించును. ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును అన్నదియే. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ప్రార్థన అనగా ప్రభువుతో సహవాసము. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము మరి ఏ సమయములోనైనను ప్రార్థించుట ద్వారా ఎంతో బలము పొందుచున్నాము. ఆత్మ ద్వారా అనేక విషయములు జ్ఞాపకం చేయబడును. ఈ విధముగా మనము ప్రభువునకు సమీపముగా తేబడుదుము. ప్రైజ్ ది లార్డ్.